ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని వెంటనే జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు చీదరించుకుని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలు సిగ్గు లేకుండా టీడీపీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ కొత్త యాప్ పై మండిపడ్డారు. ప్రజలే ఆయన దుర్మార్గాలపై యాప్ తయారు చేస్తారని తీవ్రంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిందని చెప్పారు. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్లను సాధారణ డ్రైవర్ దాచిపెట్టాడంటే వైసీపీ దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందని తెలిపారు. ప్రజలు యాప్ తయారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం. అతని దుర్మార్గాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజాక్షేత్రంలో అందరం కూడా చూసాం. ఈరోజు ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు 5 నెలల నుంచి ఒక సాధారణమైనటువంటి డ్రైవర్ 11 కోట్లు దాచిపెట్టాయంట. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని దోచుకున్నారో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఒక హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు 4 నెలల నుంచి ఒక డ్రైవర్ దగ్గర ఉన్నాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది అతిపెద్ద స్కాము. దీంట్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే జైల్లో వేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అతన్ని యాప్ తయారు చేయడం కాదు, అతన్ని ప్రజలు ఈరోజు చీదరించుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొని వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇటువంటి దుర్మార్గుడిని వెంటనే జైల్లో వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.